శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఈరోజు మనం నవనాథ్ భక్తిసార్లోని 3వ అధ్యాయం గురించి చెప్పుకుందాము. మత్స్యేంద్రుడు మరియు హనుమంతుడు. ఫలశ్రుతి. ఈ అధ్యాయం పఠనం చేసిన వారికి శత్రువులు నశించి యుద్ధం విజయం కలుగుతుంది. ఆయన ఇంటిలో ఎల్లప్పుడూ హనుమంతుడు ఆశీర్వాదం ఉంటుంది. మత్స్యేంద్రనాథుని తూర్పు తీరం వెంబడి వంగా ప్రాంతం నుండి యాత్ర చేస్తూ రామేశ్వరం చేరుకున్నాడు. అక్కడ సముద్ర స్నానం చేయబోతుండగా అకస్మాత్తుగా వర్షం కురిసింది. అప్పుడే సమీపంలో ఒక కొండపై ఒక కోతి రాళ్లతో ఇల్లు కట్టడం ప్రారంభించింది. దాన్ని గమనించిన మత్స్యేంద్రుడు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు, ఇప్పుడే వర్షం మొదలైంది, ఇప్పుడు ఇల్లు కడతావా? నీకేమన్నా అర్థం అవుతుందా? ఆ కోతి ఎవరో కాదు, స్వయంగా రామభక్తుడు హనుమంతుడు, కానీ చిన్న రూపంలో ప్రత్యక్షమైంది. అతడు ఇలా అన్నాడు, నీకు జ్ఞానం ఉందనిపిస్తుంది, నీ పేరేమిటి? మత్స్యేంద్రుడు అన్నాడు, నేను జటి అంటే యతిని. అప్పుడు కోతి ఇలా అన్నది, నాకు ఒక యతి తెలుసు, అదే హనుమంతుడు, రాముని సేవకుడు. నాకు అతనితో సమానమైన శక్తి ఉంది, నీ శక్తి చూద్దాం రా అని అన్నాడు. మత్స్యేంద్రుడు ఇలా అన్నాడు, ముందుగా నువ్వు చూపించు. అప్పుడే కోతి ఒక్కసారిగా ఒక పర్వతాన్ని ఎత్తి మత్స్యేంద్రుడిపై విసిరింది. కానీ మత్స్యేంద్రుడు ఒక మంత్రాస్త్రం ప్రయోగించి ఆ పర్వతాన్ని బూడిద చేసి గాల్లో నిలిపాడు. హనుమంతుడు మరెన్నో పర్వతాలను విసిరనా మత్స్యేంద్రుడు వాటిని తన శక్తితో ఆపేశాడు. తరువాత అతడు వాతాకర్షణ మంత్రం జపించి సముద్ర జలాన్ని హనుమంతుడిపై చల్లాడు. హనుమంతుడు శ్వాస ఆడక ఇబ్బంది పడుతుండగా అతని తండ్రి అయిన వాయుదేవుడు ప్రత్యక్షమై తనయుడితో కలిసి మత్స్యేంద్రునికి లొంగిపోయారు. వారు ఇలా మాట ఇచ్చారు, ఏ సమయంలోనైనా నీకు మా సహాయం కావాలంటే మేము నీకు అండగా ఉంటాము. అప్పుడు మత్స్యేంద్రుడు అడిగాడు, హనుమంత, నేను శబరీ విద్య నేర్చుకునే సమయంలో నువ్వు నన్ను సాయం చేశావు, అయితే ఇప్పుడు ఎందుకు ఇలా ఎదుర్కొన్నావు? హనుమంతుడు సమాధానమిచ్చాడు, నేను నిన్ను పరీక్షించాను, కానీ నా హృదయంలో ఉన్న భారాన్ని నువ్వే తొలగించగలవు. నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెడతావా? మత్స్యేంద్రుడు అంగీకరించాడు. హనుమంతుడు తన మనోవేదన చెప్పాడు. ఏళ్ల క్రిందట రాముడు, సీతాదేవి, వానర సైన్యం లంకా విజయం తరువాత అయోధ్యకు వెళ్లారు. ఆ సమయంలో నేను కూడా వారితో పాటు వెళ్ళాను. ఇప్పుడే సీతాదేవి నా సేవతో సంతోషించి ఒక వాగ్దానం తీసుకున్నారు. నీవు బ్రహ్మచారి వ్రతాన్ని విడిచి వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించాలి అని. దీంతో నేను విస్తుపోయాను. రాముని వద్దకు వెళ్ళాను. అప్పుడు రాముడు ఇలా అన్నారు, ఇప్పటి వరకు 98 మంది రాములు, రాక్షస రాజులు పుట్టారు. నేను 99వ వాడిని, నీవు కూడా 99వ వాడివి. నీవు చంపిన రాక్షసుల భార్యల పరిస్థితి ఏమిటి? వారి రాజ్యంలోకి వెళ్ళి వారిని వివాహం చేసుకో. నీ గర్జన మాత్రమే వారికి గర్భధారణకు సరిపోతుంది. నువ్వు అయినప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటావు. రాముడు ఈ విధంగా నన్ను పంపించాడు. నేను ఆ రాక్షస స్త్రీల రాజ్యం సరిహద్దుల్లో పర్వతాలతో చుట్టబడి నివసిస్తున్నాను. నా అరుపు ఆ స్త్రీలను గర్భవతిని చేసింది. వారు ఆడపిల్లలకు మాత్రమే జన్మనిచ్చారు. వారి రాణి మైనాకినికి ఆమె నాతో శారీరక సన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. నేను ఆమెతో కవి నారాయణ తరువాత మత్స్యేంద్రనాథ్గా అవతరిస్తాడు. అతను ఉపరిచార్ వసువు వారసత్వాన్ని పొందుతాడు. అతను నిన్ను వివాహం చేసుకుంటాడు మరియు మీ కోరికను తీరుస్తాడు అని చెప్పాను. నేను ఆమె మొండితనాన్ని ఈ విధంగా వక్రీకరించాను. కానీ నేను ఆమెకి ఇచ్చిన మాట నన్ను ఎప్పుడూ ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. నేను ఆమెకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే నేను ఈ ఉద్రిక్తత నుండి బయటపడతాను. మీ బలాన్ని పరీక్షించడం మీ నమ్మకాన్ని పొందడానికి ఒక మార్గం కాబట్టి నేను మిమ్మల్ని సవాలు చేశాను. దయచేసి మీరు నా కోసం దీన్ని చేయగలరా? మారుతి మత్స్యేంద్రుడిని అడిగాడు.
అతను ఆలోచనల్లో మునిగిపోయాడు. అతను మాయ మరియు మోక్ష ఆకర్షణలకు అతీతమైన ఋషి. హనుమంతుడు ఆశించినట్లు చేయడం భారతదేశ భవిష్యత్తు నాథ సమాజ స్థాపనకు దారి తీస్తుంది. తన మూల ప్రతిజ్ఞను ఎలాగైనా నెరవేర్చుకోవాలి. కొంతసేపు ఆలోచించిన తరువాత మషేంద్ర ఇలా అన్నాడు. హనుమాన్, దయచేసి నన్ను ఇంత క్లిష్ట పరిస్థితిలో పెట్టకు. నాకు స్త్రీతో సన్నిహిత్యంగా ఉండాలని కోరిక లేదు. విశ్వామిత్రుడు, ఇంద్రుడు, రావణుడు, నారదుడు, బ్రహ్మ, మహేశ్వరుడు స్త్రీల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో నీకు తెలుసు. మరి నా పైన ఎందుకు దృష్టి పెడుతున్నావు? మారుతి మొండిగా ఉన్నాడు. ఎలాగైనా మత్స్యేంద్రుడిని ఒప్పుకునేలాగా చెయ్యాలి అని అనుకున్నాడు. మారుతి ఇలా అన్నాడు. మైనాకిని మీ కొడుకుకు జన్మనిస్తుంది. అతను ఉపరిచర్ వసువు అవతారం కూడా అవుతాడు. మారుతి భవిష్యత్తుని ఊహించి పట్టుబడుతూనే ఉన్నాడు. కాబట్టి మత్స్యేంద్రుడు ముందుగా నేను నా తీర్థయాత్రలను పూర్తి చేసి నా ప్రతిజ్ఞను పూర్తి చేస్తాను. అప్పుడే నేను స్త్రీల రాజ్యానికి వెళతాను అని అన్నాడు. అప్పుడు మారుతి, సరే, ఆ స్త్రీల రాజ్యంలో పురుషుడు లేడు మరియు ఎవరైనా పురుషుడు ప్రవేశిస్తే అతడు మరణిస్తాడు. కానీ నేను నీ కోసం ఒక ఏర్పాటు చేస్తాను అని మారుతి మత్స్యేంద్రుడికి వాగ్దానం చేశాడు. మరియు మత్స్యేంద్రుడు తన ప్రతిజ్ఞ గురించి ఆలోచిస్తూ అతని భూగోళం చుట్టూ తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. 3వ అధ్యాయం సమాప్తం.